అబ్బా నాని ప్లీజ్ ప్లీజ్ ఐబ్రోస్ చేయించుకుంటే ఒక్క 50 రూపీస్ ఇవ్వవా, అబ్బా నాని హెయిర్ కట్ చేయించుకుంటే ఒక్క 1500 ఇవ్వవా, పక్కనక్క వాళ్ళతో బయటికి వెళ్ళి పానీపూరి తినత్తే ఒక 10 and 20 అని ఇవ్వవా, మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటే ఒక 500 కొట్టు, అబ్బా నాకు టిక్లీస్ కావాలి ఒక 20 రూపీస్ ఇవ్వవా కొనుకొచ్చుకుంటా, అబ్బా నాకు చాక్లెట్ తినాలనిపించింది ఒక 5 రూపీస్ ఇవ్వవా ఈ చాక్లెట్ కొనుక్కుంటా. ఇలా ప్రతి చిన్న దానికి నేను మా హస్బెండ్ నే అడిగేదాన్ని. నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు ప్రతిసారి, గానీ ఎప్పుడు లేవు నేను ఇయ్యనన్న మాట మాత్రం మా ఆయన నోట్లకెళ్ళి వచ్చేదే కాదు. ఊకే డబ్బులు అదునుకు ఉండట్లేవని ఆయన దగ్గర ఉన్నప్పుడే ఒక 10 రూపీస్ 20 రూపీస్ నోట్లు అది ఉంటది కదా, అవి ఒక 3-4,000 తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని అనేవాడు. అవి అయిపోయినాక మళ్ళీ ఇచ్చేవాడు. ఇక్కడ షాపింగ్ కి వెళ్ళినా సరే నాకు ఏదైనా డ్రెస్ నచ్చింది అనుకోండి, అప్పుడు మేము డ్రెస్ కొనే సిచ్యువేషన్ లో లేకపోయినా సరే, నాకు ఆల్రెడీ డ్రెస్సెస్ ఫుల్ ఉన్నా సరే అది నాకు నచ్చితే కొనుక్కో అనేవాడు. నిన్న షాపింగ్ కి పోయినా సరే మళ్ళీ ఈ రోజు ఎవరితోనైనా షాపింగ్ కి వెళ్ళినాం అనుకోండి పక్కన వాళ్ళతోటి ఇట్లా నాకు ఏదైనా డ్రెస్ ఇట్లా పెట్టుకున్న ఆయనకు నచ్చినా సరే కొనుక్కో అనేవాడు. అస్సలే వద్దనేటోడే కాదు. ఆయనకు నచ్చినా కొనిచ్చేవాడు, నాకు నచ్చినా కొనుక్కునేవాడు. ఆయనకి ఏం ఫీలింగ్ లేకుండా ఏమనుకోకుండా నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినా గానీ నాకెందుకో కొంచెం గిల్ట్ ఫీలింగ్ అనిపించేది. ఏంటి ప్రతి చిన్నదానికి ఈయనని అడుగుతున్నా, ప్రతి చిన్నదానికి ఈయన మీదే డిపెండ్ అవుతున్నా అని. ₹1 కావాలన్నా ఆయన మీద డిపెండ్ అయ్యాను నేను. తిరిగి ఆయనకే నేను ఈ రోజు డబ్బులు ఇస్తుంటే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. అదంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే. సోషల్ మీడియా ద్వారా నేను డబ్బులు ఎర్నింగ్ చేసి మా ఆయనకు సపోర్టివ్ గా ఉంటాను నేను ఏ రోజు అనుకోలేదు. నిజంగా నిజంగా అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మళ్ళా అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.